ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో మీరు సన్రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడేటువంటి మ్యాచెస్కి సంబంధించినటువంటి టికెట్లు కానీ బుక్ చేసుకుంటే ఆ టికెట్స్ని ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కానీ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ యాప్లో ప్రొఫైల్ సెక్షన్లో మీకు టికెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ టికెట్స్ మీద మీరు ట్యాప్ చేసుకుంటే మీకు క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు టికెట్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు చూపించాల్సి ఉంటుంది. జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని టికెట్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ క్యూఆర్ కోడ్ను చూపించండి. మీ క్యూఆర్ కోడ్ను చూపిస్తే వాళ్ళు మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీకు టికెట్లు అనేవి వాళ్ళు మీకు ఇస్తారు. నేను టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అంటే అది ఈ ఇయర్ తీసింది కాదు ఫ్రెండ్స్, 2 years బ్యాక్ తీసింది. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, టికెట్స్ క్యూఆర్ తీసుకునేటప్పుడు వాళ్ళు నాకు ఏ విధమైనటువంటి ఆధార్ కార్డు కానీ ఎట్లాంటివి కానీ అడగలేదు. లాస్ట్ ఇయర్ కూడా అడగలేదు. కానీ ఒకవేళ వాళ్ళు అడిగితే మీరు చూపించండి. మీరు సేఫ్టీ పర్పస్గా ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళండి. మీ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు స్కాన్ చేసుకున్న తర్వాత టికెట్లు అనేవి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. మీ టికెట్లను తీసుకున్న తర్వాత మీరు మ్యాచ్ డే రోజు డైరెక్ట్గా మీరు ఉప్పల్ స్టేడియంకి అయితే ఆ టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ మిమ్మల్ని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాత మీకు స్టేడియంలోకి అలౌ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మ్యాచ్ టికెట్లను అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ చూపించి జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర ఫిజికల్ టికెట్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు 2 లేదా అంతకన్నా ఎక్కువ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఒక ఫ్యాన్ జెర్సీ అనేది ఇస్తారనమాట. మీరు ఆ ఫ్యాన్ జెర్సీని కానీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏవైతే ఫిజికల్ టికెట్స్ ఇచ్చేటువంటి సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మీ క్యూఆర్ కోడ్ని చూపించండి. మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ సెక్షన్లో మీకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని చూపిస్తే ఎన్ని టికెట్లు ఉన్నాయో చూసుకొని వాళ్ళు మీకు ఫ్యాన్ జెర్సీస్ అనేవి ఇస్తారు. ఫ్యాన్ జెర్సీస్ వచ్చేసి మీకు హోమ్ డెలివరీ అయితే రావన్నమాట. అదే ఒకవేళ మీకు క్యూఆర్ కోడ్ కానీ వచ్చిందనుకోండి టికెట్స్తో పాటు, ఆ క్యూఆర్ కోడ్ వస్తే ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఫిజికల్ టికెట్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ చూపిస్తే వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీకు జెర్సీ అనేది ఫ్రీగా అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఈ ఇయర్ నుంచి, అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీకు క్యూఆర్ కోడ్లు అనేది రావడం లేదు. మీకు డైరెక్ట్గా టికెట్స్ అనేవి డెలివరీ అయితే వస్తాయి. టికెట్స్ డెలివరీ వచ్చిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ సెక్షన్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, అది చూపిస్తే మీకు ఆ ఫిజికల్ టికెట్స్ ఇచ్చేటువంటి సెంటర్స్ దగ్గర ఎన్ని టికెట్లు ఉన్నాయో చూసుకొని వాళ్ళు మీకు జెర్సీ అనేది ఫ్రీగా ఇస్తారు. జెర్సీలో సైజులు కూడా అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అడిగి తీసుకోండి. వాళ్ళు ఒక్కొక్కసారి జెర్సీలు ఇవ్వరు. వాళ్ళు ఇవ్వకపోతే అడిగి అనేది తీసుకోండి.